ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. పాకిస్తాన్లో గత 48 గంటలుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు చివరకు హంగ్దేశ్ కు చేరుకుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ అంతా అయోమయం, గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ప్రచారం జరుగుతోంది. మొబైల్ నెట్వర్క్ ఇంకా పునరుద్ధరించుకోకపోవడంతో సమాచారం కష్టంగా మారింది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీని పోటీ చేయకుండా, కనీసం దాని గుర్తు క్రికెట్ బ్యాట్ ను వినియోగించకుండా అక్కడ ఎన్నికల సంఘం నిషేధించింది. అయితే ఆ పార్టీకి చెందిన నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో విపరీతమైన జాప్యం జరిగింది. సైన్యం ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకే జాప్యం అంటూ వార్తలొస్తున్నాయి. ఏ విషయంపై పీటీఐ ఆందోళనకు దిగగా ఆందోళనకారులపై ఆర్మీ, పోలీస్ బలగాలు దాడులకు తెగబడినట్లుగా ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లుగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫోటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్ కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్ఎన్ వెనకంజలో ఉందని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు విజయదుందుపి మోగిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే పిఎంఎల్ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ 4వ సారి ప్రధాని కావడం ఖాయం అంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనార్టీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేశారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 135 సీట్లు ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికి పైగా సీట్లు సాధించినట్లు సమాచారం. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్ టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్ ఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తుంది. మొత్తానికి హంగ్ ప్రభుత్వం దిశగా పాకిస్తాన్ అడుగులేస్తోందన్నది తేలిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కు ఏ పార్టీ చేరుకోకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారం కోసం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మిగతా పార్టీలు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకి సరిపడా మెజార్టీ రాకపోయినప్పటికీ తమదే విజయం అంటూ నవాజ్ షరీఫ్ ప్రకటనలు చేస్తున్నారు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పిఎంఎల్ విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరకొట్టారు. అయితే ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సైన్యం ఆదేశంతో ఎన్నికల అధికారులే ఫలితాలను పిఎంఎల్ కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలా సేపటి దాకా వెనుకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజార్టీతో నెగ్గినట్లుగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్లోని మరో 3 స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ దూకుడును షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పిఎంఎల్ అతిథిగా స్థానాల్లో నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎరవేసి లాక్కునేందుకు పిఎంఎల్ జోరుగా ప్రయత్నిస్తోంది. గత 4 రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాయుధ గ్రూపులు హింసకు పాల్పడ్డారు. వేరువేరు చోట్ల జరిగిన ఘర్షణలో 2 చిన్నారులు, 6 భద్రతా సిబ్బందితో సహా 32 మంది మరణించారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
అయినప్పటికీ విచ్చలవిడిగా జరిగిన పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. దాదాపు 6,50,000 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల కోసం పహారా కాశారు. అయినా పోలింగ్ సందర్భంగా భారీ స్థాయిలో హింస చెలరేగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇతర ప్రావిన్సుల్లో జరిగిన దాడుల్లో 10 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పోలింగ్ కేంద్రాలపై దాదాపు 51 ఉగ్రదాడులు జరిగాయని సైన్యం తెలిపింది. జైల్లో ఉన్న పీటీఐ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఇద్దత్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ మాత్రం సాంకేతిక కారణాలతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పీఎంఎల్ఏన్ అధినేత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన కుమార్తె మరియం నవాజ్ తో కలిసి లాహోర్లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. సైన్యం పడగ నీడలో జరిగిన ఈ ఎన్నికల తంతులు ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. ఆర్మీ నిలబెట్టిన నవాజ్ షరీఫ్ మాత్రమే గెలిచేలా అన్ని చర్యలు తీసుకుంది సైన్యం. గతంలో జరిగిన మాదిరిగానే అక్కడ ప్రజాస్వామ్యం మరోసారి ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సైన్యం ఆగ్రహంతో ఉంది. ఫలితంగా పదవి కోల్పోయి 3 కేసుల్లో 31 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎలాగైతేనే సకాలంలోనే ఎన్నికల తంతు పూర్తయింది. 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించింది. కానీ పాక్ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌర సమాజ కార్యకర్తలు చెబుతున్నారు. పాకిస్తాన్లో రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని అధికార వ్యవస్థ పదం చాటినా నిందించటం అలవాటు. ఇమ్రాన్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలకడంతో గద్దె దిగక తప్పలేదు. ఆయన నేరుగా సైన్యాన్ని, దాని అధినేతలను ఉద్దేశిస్తూ దూషించారు. పైగా గత ఏడాది మే నెలలో ఇమ్రాన్ కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటు చేసుకుంది. ఊహగందని రీతిలో సైనిక కార్యకలాపాలపైన, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైన యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాల్ చేయటం సైనిక అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఈసారి పాకిస్తాన్ ఎన్నికల్లో మహిళలకు చోటు దక్కలేదని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే వారికి ఓటు వేసే భాగ్యం కూడా దక్కలేదు. పాకిస్తాన్ పార్లమెంట్లో మహిళా కోటా 22% ఉంది. దీంతో పాటు చట్ట ప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5% స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు 3 ఈ విషయంలో మొహం చాటేశారు.